హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోయలకి స్వాగతం. ఇప్పుడు మనం ఒక చక్కటి కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకి గాఢ నిద్రలో ఉన్న నాకు ఫోన్ మోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. అబ్బా, ఇంకా తెల్లవారనే లేదు, అప్పుడే ఫోన్ ఏంటి? అయినా ఈ టైంలో ఎవరై ఉంటారా అని విసుక్కుంటూ ఫోన్ తీసి హలో అన్నాను. అవతల నుండి హలో అక్క, నేను అంజలి అంది. నువ్వా అంజలి? ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అన్నాను. అందుకు అంజలి, అక్క, అమ్మ చనిపోయింది అక్క అంది. విషయం విన్న నేను నమ్మలేకపోయా. ఏంటి అంజలి నువ్వు చెప్పేది అని అడిగాను. అవునక్క, రాత్రి అమ్మకి అస్వస్థతగా ఉంది అని రామయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే నేను ఆయన బయలుదేరి వచ్చాము. అప్పటికే అమ్మ పరిస్థితి ఏం బాగాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అమ్మ వద్దంది. బహుశా అమ్మకి అర్థమైనట్టుంది తను ఇంకా ఎంతోసేపు బతకదని. ఆ తర్వాత కాసేపటికి అమ్మ చనిపోయింది. అంజలి ఫోన్లోనే ఏడ్చేసింది. విషయం విని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. నా ఏడుపు విని ఆయనకు మెలకువ వచ్చినట్టుంది. టక్కున లేచి కూర్చుని, ఏమైంది ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడిగాడు. విషయం ఇది అని చెప్పడంతో, ఏంటి వసుంధర, మేడం చనిపోయారా? ఎలా? నిన్నే కదా మనం తనతో మాట్లాడింది ఫోన్లో. అసలు ఎలా జరిగింది అంటూ బాధపడ్డాడు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారట. రామయ్య ఫోన్ చేసి విషయం అంజలికి చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చారట. హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వసుంధర మేడం వద్దని అందట. అంతలోనే ప్రాణం పోయిందని చెప్పింది అంజలి అని ఏడుస్తుంటే, ఊరుకో ప్రియా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ కిరణ్ గబగబా బెడ్ పై నుంచి లేచి మొహం మీద కాసిన్ని నీళ్లు చల్లుకుని వచ్చి, పద బయలుదేరదాం అన్నాడు. వెంటనే కారులో బయలుదేరాం. వాళ్ళ దగ్గర బంధువులు, వసుంధర మేడం స్నేహితులు, తెలిసిన వాళ్ళు అప్పటికే కొంతమంది వచ్చున్నారు. నాలాంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఆవిడ అలా నిర్జీవంగా పడి ఉంటే తట్టుకోలేకపోయారు. దుఃఖం ఆపుకోలేక వసుంధర మేడం పార్థివ దేహం మీద పడి ఏడ్చాను. అక్కడున్న వాళ్ళ బంధువులలో ఎవరో ఓదార్చారు. వెంటనే అంజలి గుర్తుకొచ్చి తన కోసం వెతికాను. తల్లి చనిపోయిన విషయం తెలిసిన వాళ్ళకి, బంధువులకి ఫోన్లో తెలియచేసే హడావిడిలో ఉంది అంజలి. అంజలి విషయం ఆదిత్యకి చెప్పవా అని అడిగాను. అందుకు అంజలి, చెప్పానక్క, అంత్యక్రియల సమయానికి రాలేకపోవచ్చు, ఆ కార్యక్రమాలు ఏవో మీరే కానియండి అన్నాడు అంది అంజలి. వెంటనే మరి మేడంకి తలకొరివి ఎవరు పెడతారు అనే ఆలోచన వచ్చింది. తన తమ్ముడు రావట్లేదని విషయం తెలిసి అంజలి ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటుంది కదా. నా ఆలోచన ప్రకారం రోహిత్ తలకొరివి పెడితే వసుంధర మేడం ఆత్మ శాంతిస్తుంది. రోహిత్ తన కడుపున పుట్టకున్నా కన్న కొడుకు కంటే ప్రేమగా చూసుకునేవాడు. వసుంధర మేడం నాతో చాలాసార్లు చెప్పింది, రోహిత్ని నేను కని పెంచకున్నా వాడు నా కన్న బిడ్డతో సమానమని. ఇప్పుడు ఈ విషయం అంజలికి ఎలా చెప్పను? ఒకవేళ చెబితే నా గురించి తప్పుగా అనుకుంటుందా అని. ఒక అడుగు వెనక్కేసి, లేదు, అంజలి నన్ను ఎప్పుడూ తప్పు పట్టదు, చెప్పడం నా బాధ్యత, ఆ తర్వాత తన ఇష్టమని అంజలిని పిలిచి మేడంకి తలకొరివి అని పూర్తిగా అడిగేలోపే, తమ్ముడు రావట్లేదు కదా అక్క, అందుకే మా ఆయనతోనే ఆ అమ్మకి తలకొరివి పెట్టించాలనుకుంటున్నాను అంది అంజలి. అంజలి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. మేడం చాలాసార్లు రోహిత్ ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చింది. అమ్మకి మీరిద్దరూ ఎంతో, రోహిత్ కూడా అంతే. అమ్మ నాతో చాలాసార్లు వాడ నా కడుపున పుట్టకుండా నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ అనేది. తమ్ముడు రావడం లేదు కాబట్టి రోహిత్తో తలకొరివి పెట్టిస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది, తప్పుగా అనుకోకు అంజలి అన్నాను. తను లోపల ఏమనుకున్నా పైకి మాత్రం పర్వాలేదక్క, సమయానికి గుర్తు చేసి మంచి పని చేశావు, అలాగే కానిచ్చేద్దాం అంది. అలా రోహిత్ తలకొరివి పెట్టడంతో వసుంధర మేడం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ రోజంతా నేను, కిరణ్ అంజలికి తోడుండి ఆ మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే ఆఫీస్కి టైం అవుతున్నా రెడీ అవ్వకుండా పరధ్యానంగా కూర్చున్న నన్ను నా భర్త కిరణ్, ఏంటి ఆఫీస్కి టైం అవుతున్నా రెడీ అవ్వకుండా ఇంకా అలాగే కూర్చున్నావు ఏంటి అని అడిగాడు.
అందుకు నేను ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. కిరణ్ మనసు అంతా ఏంటో బాధగా ఉంది. అంత మంచి మనిషికి దేవుడు ఎంత అన్యాయం చేశాడు. తనది ఏమంత వయసని అన్నాను. అందుకు కిరణ్, ప్రియా, నువ్వు ఇప్పుడిప్పుడే వసుంధర మేడంని మర్చిపోలేవు, కానీ నా మాట విని త్వరగా రెడీ అవ్వు. ఆఫీస్కి బయలుదేరదాం. ఇంట్లో ఉంటే తన ఆలోచనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. ఈలోపు నేను మనిద్దరికి టీ పెడతాను అన్నాడు కిరణ్. అలా వసుంధర మేడం చనిపోయి 5 రోజులయ్యింది. మేడం చనిపోయిన రోజు తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళింది లేదు. అంజలి తన భర్తనే అక్కడ ఉంటుంటారు. ఓసారి వెళ్ళి మేడం దశదిన కర్మలకు కావాల్సిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని వద్దామని ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండే బయలుదేరి వెళ్ళాను. అంజలి భర్త రఘు అంజలి తన గదిలో ఉందని చెప్పడంతో తన గదికి వెళ్ళాను. అంజలి నేను వెళ్ళింది కూడా గమనించలేనంత పరధ్యానంలో ఉంది. అంజలి తన తల్లి చనిపోయిన రోజు కన్నా కూడా ఇంకా ఏదో చాలా బాధలో ఉన్నట్టు అనిపించింది. అంజలి అని పిలవడంతో ఉలిక్కిపడి రా అక్క అని పిలిచి తన పక్కనే కూర్చోమన్నట్లు కళ్ళతో సైగ చేసింది. ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను అంజలి. దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు. ఏమైంది అంజలి అని అడిగాను. నేనే నీకు ఫోన్ చేసి రమ్మని చెబుదామనుకున్నానక్క అంది అంజలి. ఏంటమ్మా, ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడిగాను. అందుకు అంజలి, అమ్మ మనసుని అంత కరెక్ట్గా ఎలా చదవగలిగావక్క అంది అంజలి. తను ఏం మాట్లాడుతుందో అర్థం కాక, ఏ విషయం గురించి అంజలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అడిగాను. అందుకు అంజలి, నిన్న బీరువా సర్దుతుంటే అమ్మ రాసిన వేలునామాతో పాటు తన డైరీ కనబడిందక్క. అందులో అమ్మకి రోహిత్తోని తలకొరివి పెట్టించాలని రాసి ఉంది. అలాగే ఇంటిని కూడా అమ్మ రోహిత్ పేరున రాసిందక్క. రోహిత్ మీద అమ్మ ప్రేమ. తనని ఆదరించి చదువు చెప్పించడం వరకు మాత్రమే అనుకున్నాను. కానీ ఆస్తిలో వాటా కూడా ఇచ్చే అంత అనుకోలేదు అంది అంజలి. వసుంధర మేడం చాలాసార్లు తన 2 పిల్లల ప్రవర్తన గురించి చెబుతూ బాధపడేది. కానీ ఇలాంటి విషయం ఏమీ చెప్పలేదు. అందుకే నా అంజలి అంత డల్గా కూర్చుంది అనుకున్నాను. కాసేపు ఇద్దరం అలాగే మౌనంగా కూర్చున్నాం. మళ్ళీ అంజలినే అంది, ఈ ఇంటిని నా పేరునో తమ్ముడి పేరునో రాసి రోహిత్కి బ్యాంకులో అమ్మ పేరున ఉన్న డబ్బుని ఇవ్వాల్సి ఉండే అమ్మ ఎందుకు ఇలా చేసిందో అస్సలు అర్థం కావటం లేదు అక్క. రోహిత్ అమ్మతో మంచిగా ఉంటూ ఏదో మాయ చేసినట్టున్నాడు. అందుకే అమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉంది అంది అంజలి. రోహిత్ని గురించి అంజలి అలా మాట్లాడటం నాకు బాధను కలిగించింది. రోహిత్ అలాంటి వాడు కాదు అంజలి అన్నాను. అలాంటి వాడు కాకపోతే అమ్మ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వాడు డాక్టర్ చదువుకు కావాల్సినవి సమకూర్చుకుని అమ్మ చేత పెట్టించింది చాలదన్నట్టు నా ఇంటిని కూడా అమ్మ వాడి పేరున రాసేలా చేసుకున్నాడు. ఎంత మోసం! పనివాళ్లలా చూడకుండా ఇంటి మనుషుల్లా చూస్తే ఇలాగే ఉంటుంది అంటూ అంజలి కోపంతో రగిలిపోయింది. వద్దు అంజలి, అనవసరంగా కంగారు పడకు. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో ఓ అర్థం ఉంటుంది అన్నాను. ఏమో అక్క, తమ్ముడు వస్తే ఈ విషయం గురించి ఎన్ని గొడవలు అవుతాయో అంది అంజలి. ఇందులో గొడవ పడడానికి ఏముంది అంజలి? అమ్మ చివరి కోరికను ఎవరు కాదంటారు అని నచ్చజెప్పి, సరే అంజలి, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇదే విషయం గురించి ఆ రోజు రాత్రి నా భర్త కిరణ్తో చెప్తే, కిరణ్ పాపం కడుపున పుట్టిన కొడుకు తన మాట కాదని వెళ్ళిపోయాడని వసుంధర మేడం ఈ నిర్ణయం తీసుకుందేమో ప్రియా. తల్లిగా తన మనస్సు ఎంత బాధపడిందో అన్న కిరణ్ మాటలకు వసుంధర మేడం గుర్తుకొచ్చి ఒక్కసారిగా గతమంతా నా కళ్ళ ముందు కదలాడింది. నా పేరు ప్రియా. నా చిన్నప్పుడే అమ్మా నాన్నలు పోతే అనాథ పిల్లల ఆశ్రమంలో పెరిగి పెద్దయ్యాను. అక్కడే చదువుకున్నాను. వసుంధర మేడం నెలకు 2 సార్లు మా ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్న పిల్లలకు పండ్లు బట్టలు పంచుతూ వాళ్ళ చదువులకి ఆర్థికంగా సహాయం చేసేది. చిన్నప్పటి నుంచి నాకు చదువంటే చాలా ఇష్టం. ప్రతి క్లాస్లో మంచి మార్కులు వస్తుండటంతో ఓసారి వసుంధర మేడం ఆశ్రమానికి వచ్చినప్పుడు నాతో మాట్లాడింది. అప్పుడు నాది 10వ తరగతి పూర్తయి పరీక్షా ఫలితాలు వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చానని తెలిసి, నీ పేరు ఏంటమ్మా అని అడిగింది వసుంధర మేడం. నా పేరు ప్రియా అండి అని చెప్పాను. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు అని అడిగింది. నాకు ఇంజనీర్ని కావాలని ఉందండి అన్నాను.
అందుకు ఆవిడ, మరైతే కష్టపడి బాగా చదువుకోవాలి అంది. సరే అండి అన్నాను. ఆ తర్వాత ఇంటర్, ఇంజనీరింగ్ కూడా ఆశ్రమం వాళ్ళ సహాయంతోనే చదువుకున్నాను. ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చింది. హైదరాబాద్లోని ఉద్యోగం. వెంటనే జాయిన్ అయిపోయాను. ఉద్యోగంలో చేరే ముందు ఒకసారి ఆశ్రమం వాళ్ళని కలుద్దామని వెళ్ళాను. అప్పుడు తెలిసింది నాకు, నా చదువు కోసం అయ్యే ఖర్చును అంతా వసుంధర మేడమే భరించిందని. వెంటనే ఆవిడను కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది. ఆశ్రమం వాళ్ళని అడిగి వసుంధర మేడం అడ్రస్ తెలుసుకుని తనని కలవడానికి వెళ్ళాను. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి తను చాలా సంతోషించింది. నీకు ఇంకా ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడగమ్మా అంది. సరే మేడం అన్నాను. వాళ్ళ పిల్లలకి నన్ను పరిచయం చేసి, ఇదిగో మీరు కూడా ఈ అక్కయ్యలాగే బాగా చదువుకుని పైకి రావాలి అంది. తన ఇద్దరి పిల్లలు నాకన్నా వయసులో చిన్న. అలా సమయం దొరికినప్పుడల్లా మేడంని కలుస్తూ ఉండేదాన్ని. నెల నెలా నాకు వచ్చే జీతంలో కొంత డబ్బును ఆశ్రమానికి ఇస్తున్నానని తెలిసి తను చాలా సంతోషించింది. అందరూ నీలా ఆలోచిస్తే ఈ సమాజం చాలా బాగుంటుందమ్మా అనేది. అలా మా పరిచయం మరింత పెరిగి నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషినయ్యాను. జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్నానని తెలిసి, మా ఇంట్లోనే ఉండు ప్రియా, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంది. లేదు మేడం, నేను హాస్టల్లోనే ఉంటాను, అప్పుడప్పుడు వచ్చి కలుస్తానని చెప్పాను. అందుకు తను సరే అంది. వసుంధర మేడంకి భర్త లేడు. పిల్లల చిన్నతనంలోనే యాక్సిడెంట్లో పోయారట. వాళ్ళకి టెక్స్టైల్స్ వ్యాపారం ఉంది. దాన్ని వసుంధర మేడమే చూసుకునేది. తనకి ఇద్దరు పిల్లలు, కూతురు అంజలి, కొడుకు ఆదిత్య. కూతురిని డాక్టర్, కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలనుకుంది. కానీ అంజలికి ఎంబీబీఎస్ మీద అంత ఆసక్తి లేదు. ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరింది. అంజలి చాలా మొండిది. తల్లి మాటలని లెక్క చేసేది కాదు. ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వచ్చాక అందులో చేరకుండా నేను అమెరికాకి వెళ్తానని పట్టుబట్టాడు. కొడుకు అమెరికాకి వెళ్ళటం వసుంధర మేడంకి ఇష్టం లేదు. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, మీరు నా కళ్ళెదుటే ఉండాలని ఆశపడుతున్నానురా అన్నా కూడా వినకుండా ఆదిత్య అమెరికాకు వెళ్ళాడు. పోనీ ఓ 2-3 సంవత్సరాలకైనా తిరిగి వస్తాడనుకుంటే అదీ లేదు. అక్కడే ఓ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. తనకి పుట్టబోయే బిడ్డలకు ఆ దేశ పౌరసత్వం కావాలని, వాళ్ళకి గ్రీన్ కార్డు ఉండాలని ఆదిత్య తాపత్రయం. వసుంధర మేడం తన వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నా చిన్నప్పుడు పిల్లలకి ఏ లోటు రానిచ్చేది కాదు. రామయ్య అనే ఒక అతను తన భార్య జానకి చాలా కాలంగా వసుంధర మేడం ఇంట్లో పనిచేస్తున్నారు. వాళ్లకు అక్కడే ఒక గది, 24 గంటలు ఇంట్లోనే ఉండి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకునేవారు. రామయ్య జానకి దంపతులకి ఒక్కడే కొడుకు, పేరు రోహిత్. రామయ్య కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో రోహిత్ని కూడా వసుంధర మేడమే చదివించింది. తన కూతురు అంజలిని డాక్టర్గా చూడాలనుకున్న వసుంధర మేడం కలను రోహిత్ నెరవేర్చాడు. సంవత్సరం క్రితమే రోహిత్ది ఎంబీబీఎస్ పూర్తి అయ్యింది. ఎలాగైనా సొంతంగా ఓ హాస్పిటల్ పెట్టి పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలనేది రోహిత్ కోరిక. రోహిత్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక వసుంధర మేడం ఉంది. చిన్నప్పటి నుంచి ఆమె మంచితనం, నలుగురికి సహాయపడాలనే తపన, ఆవిడ చేసే సేవా కార్యక్రమాలు రోహిత్ని అలాంటి నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి. ఊహ తెలిసినప్పటి నుంచి నా అన్నవాళ్ళు లేకుండా పెరిగిన నేను వసుంధర మేడం పరిచయం, తన కుటుంబంలోని వ్యక్తులు, రామయ్య, ఆయన భార్య జానకి, కొడుకు రోహిత్ అప్పుడప్పుడు వాళ్ళందరినీ కలవడంతో నేను ఎవరూ లేనిదాన్ని అనే భావన నాకు కలిగేది కాదు. నా పెళ్లి కూడా వసుంధర మేడం చేతుల మీదుగానే జరిగింది. కిరణ్ వాళ్ళ ఆఫీసులో పనిచేసే నారాయణ కొడుకు. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రియా, ఏంటా పరధ్యానం? చాలాసేపటి నుంచి గమనిస్తున్నా, అలాగే కూర్చున్నావు ఏంటి అన్న మాటలకి ఉలిక్కిపడి గతం నుంచి తేరుకున్నాను. అలా వసుంధర మేడం చనిపోయి అప్పటికే 10 రోజులు గడిచింది. ఆదిత్య తల్లి దశదిన కర్మల కోసం అమెరికా నుండి వచ్చాడు. చూస్తుండగానే వసుంధర మేడం దశదిన కర్మలు పూర్తయి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. అంజలి తన తల్లి రాసిన వీలునామాని ఆదిత్యకు చూపించి ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలీదు. అమ్మ చివరి కోరిక ప్రకారం ఇంటిని రోహిత్కి అప్పగించాలని రోహిత్ని పిలిచి విషయం చెప్పారు. అందుకు రోహిత్ అంజలితో
తెలుసక్క, అమ్మగారు ఇక ఎంతో కాలం బ్రతకదని తెలిసి ముందే ఈ విషయం నాతో చెప్పారు అన్నాడు రోహిత్. రోహిత్ మాటలు అర్థం కాక, ఏంటి నువ్వు చెప్పేది? అమ్మ చనిపోతుంది అని అమ్మకు ముందే తెలుసా అని అడిగారు అంజలి, ఆదిత్య. అవును, అమ్మగారికి క్యాన్సర్. తను వేసుకునే మందులను చూసి తెలుసుకుని అమ్మగారిని అడిగాను. అప్పుడు చెప్పింది తనకి క్యాన్సర్ అని, ఇంకెంతో కాలం బ్రతకదని, ఈ విషయం మీకెవరికి చెప్పొద్దంది అన్నాడు రోహిత్. అమ్మగారి సహాయంతో చదువుకున్న ఈ డాక్టర్ చదువు నా స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా మరో నలుగురికి సహాయపడగలనని అనుకుని ఉచితంగా ఓ హాస్పిటల్ని ప్రారంభించాలనుకుంటున్న అమ్మ అంటే అందుకు బోలెడు డబ్బు అవుతుంది కదరా రోహిత్. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎలాగూ నా బిడ్డని డాక్టర్ చదివించి తను డాక్టర్ అయితే పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేయించాలనుకున్నాను. అది కూడా ఈ ఇంటిని హాస్పిటల్గా మార్చి తను ఎలాగో డాక్టర్ కాలేకపోయింది. అయినా నువ్వు అయితే ఏంటి, తనైతే ఏంటి, నాకు మీరంతా సమానమే. ఈ ఇంటిని నీ పేరున రాస్తానురా రోహిత్. ఇందులోనే హాస్పిటల్ తెరిచి పేద ప్రజలకి ఉచితంగా సేవలు అందించాలి అంది వసుంధర అమ్మ. నా స్వార్థానికి ఈ ఇంటిని ఉపయోగించుకోవాలని నేను అనుకోవట్లేదు, కాబట్టి నేను అందుకు సరే అని చెప్పాను అన్నాడు రోహిత్. తల్లిని, తన ఆశయాలని రోహిత్ అర్థం చేసుకున్నంతలా తన కడుపున పుట్టిన మేము అర్థం చేసుకోలేకపోయామని అంజలి, ఆదిత్య బాధపడి హాస్పిటల్ ఏర్పాటు కోసం ఆర్థికంగా సహాయం చేసి తల్లి ఆశయంలో పాలు పంచుకున్నారు. ఈ కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.